హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే మార్నింగే లేచి కూరగాయల కోసం అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము. కూరగాయలు తెచ్చేసుకుని మళ్ళీ వచ్చి కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నైటే క్లీన్ చేసుకుంటాను కదా, ఇంకా మార్నింగ్ ఊరికే తడి క్లాత్ పెట్టేసి తుడిచేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. మన ఛానల్లో లైఫ్ స్టైల్ వీడియోస్, హెల్దీ ఫుడ్, ట్రావెల్, ఇంకా బ్యూటీ వీడియోస్ అయితే ఉంటాయి. ఇవన్నీ చూడాలి అంటే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే వచ్చారు కదా, ఉల్టా పల్టా అని. ఈ రోజు చాలా థింగ్స్ అలానే చేశాను. ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు అలానే అయిపోయినాయి. అండ్ ఇక్కడ లెమన్ టీ పెట్టేస్తున్నాను. యూజువల్లీ టీ కాఫీ లాంటివి ఈవినింగ్ ప్రిఫర్ చేస్తాను కదా, ఇక్కడ నుంచే మనం ఉల్టా పల్టా అనేది స్టార్ట్ అయిపోయింది. నేను మార్నింగే తీసుకుంటున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ ఈరోజు మార్నింగే టీ కావాలని అడిగారు. అందుకని చెప్పి నార్మల్ టీ పెట్టకుండా ఇలా లెమన్ టీ పెట్టాను. ఇందులో కూడా టీ పౌడర్ యూస్ చేస్తాం, కానీ మరి టీలో వేసినంత వెయ్యం కదా, కొంచెం లైట్గా కలర్ కోసం వేసుకుంటాము, కొంచెం టేస్ట్ కోసం అంతే. ఒక వ్లాగ్లో లెమన్ టీ వీడియో పోస్ట్ చేస్తే లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో సపరేట్ షార్ట్ పెట్టండి అని చెప్పి రజనీ కామెంట్ చేశారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. లెమన్ టీలో కొంచెం సబ్జా కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇప్పుడైతే నేను నానపెట్టుకోలేదు, అందుకని ఇట్లా డైరెక్ట్ చేసేసుకుని తాగేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ సర్దేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. లెమన్ హాఫ్ స్క్వీజ్ చేసి ఇంకా హాఫ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ మార్నింగ్ కూరగాయలకు వెళ్ళామని చెప్పాను కదా, ఇంకా తెచ్చినవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి స్మూదీ చేసుకుందామని చెప్పి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసుకున్నాను నైటే. వీటిని తీసుకుని ఫస్ట్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. అయితే ఇవి సపరేట్గా నానపెట్టుకుంటాను. బాదం అయితే మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దాంట్లో నానపెట్టేసుకుంటాను. ఇది ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ చూపిస్తాను, చూడండి. ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ ముందు సపరేట్ చేసుకుని మీషోలో కొన్ని బాక్సెస్ ఆర్డర్ చేశాను కదా, వాటిల్లో అయితే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. కానీ ఈ బాక్సెస్లో ఒక హాఫ్ కేజీ కూడా సరిగ్గా పట్టట్లేదు. కొన్ని తీసి మళ్ళీ సపరేట్గా కవర్లో పెట్టుకుని వాడుకోవాల్సి వస్తుంది. కానీ వీటికన్నా కవర్లో పెట్టేసుకోవడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వీటిని ప్రతిసారి తీసుకుని పెట్టుకుని అది కూడా సగం పట్టి సగం పట్టకుండా ఉండి ఇలా చేసుకోవడం కన్నా కవర్లో పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బెండకాయలు హాఫ్ కేజీ అవి కూడా సరిగ్గా పట్టట్లేదు. కొన్నాను కదా, కొన్ని రోజులైతే యూజ్ చేస్తాను. యూజ్ చేసిన నాళ్ళు యూజ్ చేసి ఇంకా యూజ్ చేయాలి అనిపించకపోతే వీటిని ఏదో ఒక దానికి యూజ్ చేస్తాను. జ్యువెలరీ బాక్స్లా యూజ్ చేసుకోవచ్చు, ఏదన్నా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే కిచెన్లో అయినా ఏదన్నా ప్యాకెట్స్ సగం కట్ చేసుకుని పెట్టుకుంటాం కదా చిన్నవి, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. వీటిల్లో అన్ని కలిపి ఒక బాక్స్లో ఇంకా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనం తెలిసిందే కదా కిచెన్లో లేడీస్ ఎట్లా యూజ్ చేస్తారో. పనికిరాని వస్తువును కూడా యూజ్ చేసుకుంటాం మనం దాచిపెట్టుకుని. కరివేపాకు అయితే నేను సపరేట్గా కవర్లోనే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని కరివేపాకు కారం చేసేద్దామని చెప్పి కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను. ఇది ఇప్పుడు వాడేస్తాను కాబట్టి దాన్ని తీసి బాక్స్లో పెట్టకుండా అలా సపరేట్గా పెట్టుకుంటున్నాను. అయితే కొత్తిమీర, పుదీనా కూడా తెచ్చుకున్నాను. వీటిని ఎట్లా స్టోర్ చేసుకుంటానంటే కొత్తిమీర కాడలన్నీ తీసేసుకుంటాను, పుదీనా కూడా ఓన్లీ ఆకుల వరకు కట్ చేసుకుని వాష్ చేసేసుకుని పెట్టుకుంటాను. కొంచెం టిష్యూ పేపర్ వేసుకుని కింద అలా పెట్టుకుంటాను. కాడలు తీసేస్తే ఏంటంటే కొత్తిమీర తొందరగా పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువే వచ్చాయి, అందుకని ఏం చేస్తున్నానంటే కొంచెం తీసేసి పక్కన పెట్టుకుని కొత్తిమీర, పుదీనా రెండు కూడా కలిపి పచ్చడి చేసేసుకుంటాను. దోశలోకి కానీ రైస్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ ఆయిల్ అంతకుముందు యూస్ చేశాను, మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ అయితే ఆ ఆయిల్ అయితే చేసుకున్నాను. హెయిర్ గ్రోత్ అవ్వడానికన్నా ఉన్న హెయిర్ ఊడిపోకుండా ఉండడానికైతే చేసుకున్నాను అనమాట. అది కూడా వీడియో రికార్డ్ చేశాను, నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కొత్తిమీరలో ఒక ఆకు ఏదో వచ్చింది బ్లాక్ కలర్లో, చూడటానికి బాగుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ కొత్తిమీర అలానే పుదీనా కూడా కట్ చేసుకుని బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి చట్నీ చేసుకోవడానికని పక్కన పెట్టేసుకున్నాను. ఇది తర్వాత చేసుకుంటాను, పక్కన వాష్ చేసుకుని పెట్టేసుకుని. ఇంకా ఈ కరివేపాకును కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను కవర్లో పెట్టుకుని. ఇది పొడి చేసుకోవాలి, ఈరోజు కానీ రేపు కానీ చేసుకుంటాను. మనం దీన్ని ఆయిల్లో వేసుకుని తలకి పెట్టుకున్నా కూడా చాలా మంచిది.
ఈ కరివేపాకు కారం రెసిపీ కూడా చూపిస్తాను. ఇది మన హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజు తినేటప్పుడు ఒక్క ముద్దలో వేసుకుని తిన్నా కూడా చాలా మంచిది. ఇది ఒకటి. ఇంకా అలానే మునగాకు పొడి కూడా వేసుకుని తింటే చాలా మంచిది. ఈ 2 పొడులు చేసుకుని పెట్టుకుని ఒక రోజు అది ఒక రోజు ఇది కూడా తినొచ్చు. మనం ఇది ఇంట్లోనే చేసుకోకపోయినా ఈ మధ్య బయట హోమ్ ఫుడ్స్లో కూడా బాగా దొరుకుతున్నాయి. అలానే టేస్ట్ కూడా మంచిగా ఉంటున్నాయి. నేను మునగాకు కారం అయితే అలానే బయట నుంచి తెచ్చుకుంటున్నాను. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్మూదీయే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అని ముందు ఇలాంటి పనులన్నీ పెట్టేసుకుంటున్నాను. లేకపోతే ముందు హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఇంకా ఈ స్మూదీలో నేను షుగర్ కానీ మిల్క్ కానీ వేసుకోకుండా చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే ముందు రోజే నైట్ నానపెట్టుకున్నాను. బాదం, కిస్మిస్, పంకిన్ సీడ్స్ కొన్ని, ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అంజీర్, కిస్మిస్ అన్నీ వేసుకుంటున్నాను. బాదం ఒకటి మాత్రం సపరేట్గా నానపెట్టుకోవాలి. నేను ఇక్కడ స్మూదీ ఇద్దరికి కాబట్టి ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఒక 7-8 వరకు కూడా వేసుకుంటున్నాను. అలానే ఒక్క బనానా వేసుకుంటున్నాను. పెద్దది కాబట్టి ఒకటి సరిపోతుంది. చిన్నవైతే 2 అయినా వేసుకోవచ్చు. అలానే మిల్క్ వేసుకోవట్లేదు కాబట్టి నేను వాటర్తోనే చేసుకుంటున్నాను. ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. థిక్ కన్సిస్టెన్సీయే వస్తుంది మనకి. ఇది కూడా హెయిర్ గ్రోత్కి వర్క్ అవుతుంది అని చెప్పి నేను ఒక వీడియో అయితే చూశాను. కాకపోతే నేనైతే రెగ్యులర్గా తీసుకొని దీన్ని, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎక్కువ వేస్తాం కదా ఇందులో. ఇంకా ఇందులో స్వీట్నెస్ కోసం నేను 2 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. బనానా ఆల్రెడీ స్వీటే ఉంటుంది, కానీ ఒక 2 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. కిస్మిస్ కూడా వేసాం కాబట్టి ఇంకా సరిపోతుంది స్వీట్నెస్ అయితే. అలానే ఇంకా మీకు స్వీట్ కావాలంటే హనీ అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే నాకైతే ఇది సరిపోతుంది. నేను ఎక్కువ స్వీట్ అయితే తీసుకోను. దీన్ని నేను వీక్లీ ఒకసారి అట్లయితే తీసుకుంటాను. ఈ స్మూతీలో యాపిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇందులో వాటర్ కాకుండా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో వాటర్ అయితే మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. అయితే నా దగ్గర ఈ బ్లెండర్ ఉంది కదా కుక్వెల్ది, నేను దీని గురించి ఒక రివ్యూ వీడియో కూడా చేశాను. ఇంకా నేనైతే ఇందులో జ్యూస్ చేసుకుంటున్నాను. నేను ఏదైనా జ్యూసెస్కి కానీ వాటికే ఎక్కువ యూజ్ చేస్తున్నాను. దీన్ని బాగా యూజ్ అవుతుంది. లేదు అంటే మీ దగ్గర ఉన్న మామూలు మిక్సీలో అయినా సరే వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా థిక్గా చేసుకుంటాను స్మూతీ. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే నాకు దీని మీద బూస్ట్ వేసుకుని తాగడం చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పి బూస్ట్ వేసుకుని తాగుతాను. నాకు ఇలా ఎప్పుడు అలవాటు అయిందంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఫుడ్ సరిగ్గా బాగుండేది కాదు, సరిగ్గా తినేదాన్ని కాదు. ఇలా జ్యూసుల దాకా కడుపు నింపుకునేదాన్ని. కాలేజ్ క్యాంటీన్లోనే జ్యూస్ ఉండేదన్నమాట. అయితే వాళ్ళు జ్యూస్ పైన ఇట్లా బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసి ఇచ్చేవాళ్ళు. ఆ టేస్ట్ అప్పుడు బాగా నచ్చేది. అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నాకు స్మూదీ వద్దు అంటే ఇంకా దోశ పిండి ఉంటే దోశ వేసేస్తున్నాను. ఇంకా ఒక దోశ ఇచ్చి స్మూదీ బాగుంది అని చెప్పి కన్విన్స్ చేసి కొంచెం స్మూదీ అలానే ఒక దోశ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఒక స్మూదీ తాగినా వాళ్ళకి కడుపు నిండదు. దాంతోపాటు ఇంకా ఇలా ఏదన్నా తీసుకుంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చే వరకు కూడా కొంచెం ఆకలి లేకుండా ఉంటారు. మీరు గమనించినట్లయితే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్నానం చేయకముందే కంప్లీట్ చేశాను. రోజు అయితే పూజ చేసుకుని తింటాను కదా, ఈరోజు అయితే స్మూదీ తాగేశాను. ఇంకా ఇక్కడ నిన్న నైట్ కడిగిన గిన్నెలు ఉంటే వాటిని సర్దుకుంటున్నాను. నాకు కిచెన్ ఎలా ఉండాలంటే, ఏదైనా కరెంటు పోయినప్పుడు కానీ చీకట్లో అలా ఏ వస్తువు అయినా సరే మనం ఈజీగా తీసుకునేలా ఉండాలి. అలా సర్దుకుంటాను నేను. కిచెన్ అనే కాదు, ఇల్లంతా అయినా సరే అలానే సర్దుకుంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదైనా సడన్గా ఏదైనా వస్తువు కావాల్సి వస్తే మనకు వెతుక్కుని టైం వేస్ట్ లేకుండా ఒక్క చోట పెట్టుకుంటే ఆ వస్తువుని మళ్ళీ తీసినా కూడా తిరిగి అదే ప్లేస్లో పెట్టుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసుకుంటున్నాను. ఈరోజు ఇల్లు అయితే ఎర్లీ మార్నింగే ఊడ్చేసుకున్నాను. మార్కెట్కి వెళ్లే ముందే ఊడ్చుకుని వెళ్ళాను. ఇంకా ఇక్కడ నేను మళ్ళీ అంట్లు కడుక్కుంటున్నాను. నేను మామూలుగా గిన్నెలు రోజు మొత్తం మీద 3-4 సార్లన్నా కడుగుతాను. షింక్ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటూ ఉంటానన్నమాట. కొంచెం కొంచెంగా అయినా సరే కడుక్కుంటూ ఉంటాను. ఒకేసారి ఒక పెద్ద టబ్లో వేసుకుని అవన్నీ కూర్చుని కడుక్కోవడం కన్నా ఇలా నాకు ఎప్పటికప్పుడు కడుక్కుంటే ఈజీగా అనిపిస్తుంది.
ఇంకా కిచెన్లో పనులు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చేసేటప్పుడు ఈరోజు వీడియో అయితే రికార్డ్ చేయలేదు, లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈరోజు పూజకు కూడా కొంచెం లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది పూజ చేసేసరికి. కానీ నేను 10:30 లోపు ఎప్పుడైనా సరే టైం ఉంటే పూజ చేసుకుంటాను. ఇంకా ఇది మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట, లంచ్ కోసం ప్రిపరేషన్స్. ఈరోజు పుదీనా కొత్తిమీర చట్నీ చేస్తానని చెప్పాను కదా, దానికోసం అనమాట. అలానే పాలకూర ఉల్లికారం కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. పాలకూర ఫ్రై లాగా చేసుకుంటే అంతగా నచ్చదు నాకు, అందుకని ఇలా పాలకూర ఉల్లికారం చేసుకుంటుంటే చాలా బాగుంటుంది రైస్లోకి ఇది టేస్ట్. ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలైనా సరే తింటారు. మామూలుగా పిల్లలు లీఫీ వెజిటబుల్స్ లాంటివి తినరు కదా, ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే తింటారు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే పుదీనా కొత్తిమీర చట్నీ చేసేసుకుంటున్నాను. దానికోసం మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసి చేసుకుంటాను, ఎండుమిర్చితో అయినా సరే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ పప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఈలోపు పుదీనాని కొత్తిమీరని కొంచెం కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఆనియన్స్ వచ్చేసరికి పాలకూర కర్రీ కోసం, ఉల్లికారం కోసం. నేను ఒక కర్రీ అయ్యాక ఇంకో కర్రీ అలా చేయను, ఇలా చేసుకుంటే ప్యారలల్గా రెండు టైంకి అయిపోతాయి అని చెప్పి రెండు ఒకేసారి చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ ఉల్లికారం చేయడం చాలా ఈజీ. ఒక కట్ట పాలకూరకి ఇలా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అలానే ఒక 7-8 వెల్లుల్లి, ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. మీరు కావాలంటే ఉల్లికారంకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి, ధనియాలు ఇవైతే వేగిపోయినాయి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నప్పుడు ఎక్కువ అనిపించినా కూడా ఫ్రై అయ్యే కొద్దీ కొంచెం అయిపోతాయి. ఇంకా ఇందులోకి టొమాటో కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక 3-4 టొమాటో అయితే సరిపోతుంది. మనకి పచ్చడి కొంచెం గుజ్జుగా రావాలి అంటే కొంచెం 2 టొమాటోలు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. దీన్ని బాగా మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. అలానే ఇందులో ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఈ బాక్స్లన్నీ మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను. పాలకూర కానీ ఏదైనా ఆకుకూరలు నేను ముందే కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెడతాను, కానీ ఈరోజు మర్చిపోయాను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఒక 3-4 సార్లు కడిగేసి కట్ చేస్తున్నాను. మనం ఇందాక ఉల్లికారం మిక్సీలో వేసుకుని పెట్టుకున్నాం కదా, డైరెక్ట్ మనం ఆయిల్లో ఫస్ట్ ఉల్లికారం వేసుకుని ఫ్రై చేసుకోవడమే. తర్వాత ఉల్లికారం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పాలకూర వేసుకుని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలాగా పాలకూర పప్పు, పాలకూర ఫ్రై ఇట్లా చేసుకోకుండా ఇలా ఉల్లికారం కూడా చేసుకుంటూ ఉండండి, టేస్ట్ బాగుంటుంది కదా. ఈ పాలకూర మొత్తం పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొక పక్క టొమాటోలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుని మిక్సీ చేసుకోవడమే. అలానే నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, పాలకూర చక్కగా నూనె పైకి తేలుతూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి స్మెల్లే అర్థమైపోతుంది పాలకూర అయ్యిందా లేదా అని. మీరు కావాలంటే లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ చట్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను. ఈ చట్నీని మనం తాలింపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ముందైతే ఆ పప్పుల వరకు ముందు గ్రైండ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రెండు ఒకేసారి వేస్తే మళ్ళీ గ్రైండ్ అవ్వవని చెప్పి ముందు అవి వేసుకుని తర్వాత టొమాటో వేసుకుంటున్నాను. ఇది మనం స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయినా సరే 3-4 డేస్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడే సమ్మర్ వచ్చేస్తుంది కదా, బయట ఎక్కువ రోజులు అయితే ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకోవచ్చు. నేను వాటర్ వేయకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇది దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. రోజు అయితే బ్రౌన్ రైస్ వాడట్లేదు, ఆల్టర్నేట్ డేస్గా అట్లా వాడుతున్నాను. అలానే ఇది వచ్చేసరికి పాలకూర ఉల్లికారం అండ్ కొత్తిమీర పుదీనా పచ్చడి. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు, లంచ్ చేసేసాం ఇద్దరం కలిసి. అండ్ సాలడ్ అయితే రెగ్యులర్గా తినడానికి ట్రై చేస్తున్నాము. ఈరోజు అయితే క్యారెట్ తీసుకున్నాను. ఈసారి తెచ్చిన క్యారెట్స్ చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను పెసరట్టు వేసుకోవడానికి. ఒక ఫుల్ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను, ఇదే 2-3 డేస్ వచ్చేస్తుంది.
ఇలా పెసరట్టు ఉన్న రోజు మేము నైట్ కూడా డిన్నర్కి అప్పుడప్పుడు ఇలా దోశ వేసుకుంటాం అనమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్కువే నానపెట్టుకుంటాను. ఇక్కడ మర్చిపోయి మినప్పప్పు బదులు పచ్చిశనగపప్పు వేసేసాను. దోశల్లో వేస్తాను కదా, అలానే ఇందులో కూడా అలవాటైపోయి పచ్చిశనగపప్పు వేసాను. ఇంకా ఇది వచ్చేసరికి ఈవినింగ్ మళ్ళీ ఇల్లు చేసుకుని తుడుచుకుంటున్నాను. మార్నింగ్ అయితే ఈరోజు ఇల్లు తుడుచుకోలేదన్నమాట, అందుకని చెప్పి ఈవినింగ్ తుడుచుకుంటున్నాను. ఎప్పుడైనా ఇట్లా మార్నింగ్ పని చేసుకోలేకపోయినప్పుడు ఈవినింగ్ చేసుకుంటానమాట. ఇంకా టీవీ ఆన్ చేసుకుని సాంగ్స్ పెట్టుకుని వింటూ పని చేసుకుంటున్నాను. అయితే నేను రెగ్యులర్గా వినే ఒక సాంగ్ ఇప్పుడు చూపిస్తాను. అది ఇదేం సాంగో తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇంకా ఇల్లు కూడా తుడిచేసుకుంటున్నాను. మామూలుగా అయితే మార్నింగే తుడుచుకుంటాను. ఈ రోజేంటో అన్నీ ఇట్లా ఉల్టా పల్టా అయిపోతున్నాయి. ఇంకా ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను ఫ్రూట్స్ అంతగా తిన్నాను, ఇలా జ్యూస్లో అయితే ఇంకా ఇష్టంగా తాగేస్తాను. కానీ జ్యూస్లో అయినా సరే షుగర్ లేకుండా వేసుకుంటాను. జ్యూస్ తాగినా సరే మార్నింగ్ టైమ్స్ తాగుతాను, ఈవినింగ్ చాలా తక్కువ, జలుబు చేస్తుంది అని చెప్పి ఈవినింగ్ తాగను. కానీ ఇలా జ్యూసుల కన్నా కూడా ఫ్రూట్స్ బెటర్ అంటారు. కాకపోతే ఏదో ఒకటి గుడ్డి కన్నా మెల్లనయం అంటారు కదా, అట్లా అన్నమాట. ఈ ఎండల్లో ఏదన్నా పని చేసి ఇలా జ్యూస్ తాగుతూ ఉంటే భలే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మన ఛానల్ చూస్తూ ఉండండి, సమ్మర్ డ్రింక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సమ్మర్ వచ్చేస్తుంది కదా, హ్యాపీగా చేసుకుని తాగొచ్చు, ఈజీగా ఉండేవే చేస్తాను. మామూలుగా అయితే ఈవినింగ్ టైము గ్రీన్ టీ తాగుతాను కదా, ఈరోజు గ్రీన్ టీ ప్లేస్లో ఆరెంజ్ జ్యూస్ అయితే తాగేశాను. ఇంకా ఇది నైట్ డిన్నర్కి అనమాట. అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చారు. తిరుపతిలో ఉంటాం కదా, ఎవరో ఒకళ్ళు అలా వస్తూనే ఉంటారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి డిన్నర్ రెడీ చేస్తున్నాను. ఇంకా బెండకాయ కర్రీ టొమాటో రసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. టొమాటో రసం కోసం ఆల్రెడీ చింతపండు నానపెట్టాను. ఎటు మార్నింగ్ది పుదీనా కొత్తిమీర చట్నీ కూడా ఉంది, అందుకని చెప్పి రెండు చేస్తున్నాను. బెండకాయలు అయితే ముందే కడిగేసుకుని తుడిచేసుకుని పెట్టుకున్నాను, జిగురు లేకుండా ఉండాలి అని చెప్పి. ఫస్ట్ అయితే రసం పెట్టేసుకుంటున్నాను. రైస్ అయితే వాళ్ళు వచ్చే ముందు వేడివేడిగా చేద్దాంలే అని చెప్పేసి రైస్ పెట్టుకోకుండా ముందు ఈ రెండు కంప్లీట్ చేస్తున్నాను. ఈ టొమాటో రసం కూడా చేయడం చాలా ఈజీ. కాకపోతే మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడ నా ఫేస్ చూస్తున్నారా, డల్ అయిపోయింది. ఈరోజు బ్యాటరీ లో అయిపోయింది. ఇంకా నాకు వంట చేసి మళ్ళీ గిన్నెలు ఉంటే అవి కడిగేసి ఇంకా వాళ్ళు వచ్చాక ఇక డిన్నర్ పెట్టేసి పడుకున్నాను. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to Jodi Vlogs and don't forget to press the bell icon for further updates. Thank you for watching. Bye bye.